పరదా మూవీ రివ్యూ. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన ఈ మూవీ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పడతి అనే విలేజ్లో ఆడవాళ్ళందరూ బయట వారికి తమ ఫేస్ కనిపించకుండా పరదా కప్పుకుని ఉండాలి. అలా కాకుండా ఎవరైనా అమ్మాయి పరదా తీసి తిరిగితే జ్వాలమ్మ అమ్మవారికి ఆగ్రహం వచ్చి ఆ ఊరిలో పురుడు పోసుకున్న ఏ బిడ్డ బ్రతకదు అని పరదా తీసి తిరిగిన అమ్మాయిని ఆత్మాహుతి చేస్తారు. ఒకసారి సుబ్బలక్ష్మి కప్పుకున్న పరదా గాలికి ఎగిరిపోతుంది. మరి ఇన్ని కట్టుబాట్లు ఉన్న ఆ ఊరి ప్రజలు సుబ్బలక్ష్మిని ఏం చేస్తారు? ప్రపంచంలో ఇలాంటి విచిత్రమైన మూఢనమ్మకాలకి ఎంతో మంది బలైపోతున్నారని మనం తరచూ న్యూస్లో చూస్తూనే ఉంటాం. అలాంటి మూఢనమ్మకాల మీద తీసిందే ఈ పరదా సినిమా. ఫస్ట్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పల్లెటూరు అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంది. అలాగే ఆత్మాహుతి కోసం బావిలో దిగే సీన్స్, అప్పుడు వచ్చే సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో హిమాలయ పర్వతాల దగ్గర సీన్స్ చూస్తే కొంచెం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలా అనిపించినా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాగ్ అయినట్టు ఉంటాయి. ఇక క్లైమాక్స్ మాత్రం చాలా నీట్ గా ఎమోషనల్ గా ఉంది. క్లైమాక్స్ లో సాంగ్ అండ్ అమ్మవారి విగ్రహం చూపించినప్పుడు ఒక రకమైన వైబ్ క్రియేట్ అవుతుంది. అనుపమ యాక్టింగ్ అండ్ మేకఓవర్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. చాలా సీన్స్ లో అనుపమ మేకప్ లేకుండా చేసినట్టు ఉంది. ఇక సీనియర్ యాక్టర్స్ సంగీత క్యారెక్టర్ మంచి ఫన్నీగా ఉంటుంది. మొత్తానికి చిన్న చిన్న మిస్టేక్స్ పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.